నమస్కారం వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు రాయలసీమ పరమసముద్రం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాయలసీమను రతనాల సీమగా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాందేనన్న ముఖ్యమంత్రి విశాఖలో విజయవంతంగా ముగిసిన సేనతో సేనాని జనసేన పార్టీ 3 రోజుల విస్తృత స్థాయి సమావేశాలు ముగింపు సభలో పాల్గొని పార్టీ శ్రేణులకు దశాదిశా నిర్దేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మరోసారి మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధి భరోసా కూటమి ధ్యేయమని స్పష్టం ఆంధ్ర చెస్ అసోసియేషన్ విశాఖ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో 2 రోజుల పాటు జరగనున్న ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ను ప్రారంభించి క్రీడాకారులను అభినందించిన నగర సిపి శంఖభద్ర బాక్షి రాయలసీమను రతనాల సీమగా చేసే బాధ్యత తనదని ముందే చెప్పానని సీఎం చంద్రబాబు అన్నారు 2014-19 మధ్యకాలంలో రాయలసీమ ప్రాజెక్టు కోసం 12,500 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు కానీ వైకాపా పాలనలో కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు గేట్లతో సెట్టింగులు వేసి నీళ్లు కూడా బయట నుంచి తీసుకొచ్చి నాటకాలాడిన ఘటనలు చూశామన్నారు విమానం ఎక్కేలోపే నీళ్లన్నీ ఇంకిపోయిన పరిస్థితులు చూశామని అసత్యాలు చెప్పడంలో వైకాపా దిట్టగా అభివర్ణించారు అసాధ్యాలను సుసాధ్యం చేయడం ఎన్డీఏ లక్ష్యమని నిరూపిస్తున్నామన్నారు నీళ్లు వచ్చేసరికి వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత తనదన్నారు మల్యాలలో ప్రారంభించి కుప్పం పరమసముద్రానికి నీళ్లు తీసుకొచ్చామని ఆనందాన్ని వ్యక్తం చేశారు భీమవరం ఎమ్మెల్యే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి కె తిరుమలేశ్వరరావు స్వాగతం పలికారు ముందుగా కప్పస్తంభం ఆలింగనం బేడా మండపం ప్రదక్షిణ అనంతరం శ్రీ స్వామివారి దర్శనం చేసుకున్నారు తదుపరి వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించగా ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి కె తిరుమలేశ్వరరావు స్వామివారి ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షణ అధికారి త్రిమూర్తులు సీనియర్ నాయకుడు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు టూరిజంకు ఇండస్ట్రీ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచించడం పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు అప్పుగర్ వద్ద ఉన్న యాత్రా నివాసంను రాష్ట్ర పర్యాటక శాఖ 13.50 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన హరిత హోటల్ను ఆయన ప్రారంభించారు అనంతరం మంత్రి దుర్గేష్ విశాఖ ఎంపీ శ్రీభరత్ నగర మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వం పర్యాటకానికి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు సీఎం చంద్రబాబు చొరవ ఫలితంగా పలువురు పారిశ్రామికవేత్తలు పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు పీపీపీ పద్ధతిలో పర్యాటక రంగానికి ప్రభుత్వం చేయూతను అందిస్తుందన్నారు రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసేందుకు కృషి చర్యలు చేపట్టామని మంత్రి దుర్గేష్ తెలియజేశారు కడపలో గండికోట అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నటువంటి నేపథ్యం మీ అందరికీ తెలిసిందే గత కొంతకాలంగా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పర్యాటక రంగం పూర్తిగా పడకేసినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలి అంటే పర్యాటక రంగాన్ని కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పర్యాటక రంగానికి ఉపయోగపడే విధంగా కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది 2024-29 5 సంవత్సరాలకు గాను కొత్త పాలసీని తీసుకురావడం దానికి మించి దేశంలో ఎక్కడా లేని విధంగా టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన చొరవ చూపించి ఇవాళ ఇండస్ట్రీస్కి ఏ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ వస్తాయో ఆ రకమైన ఇన్సెంటివ్స్ టూరిజం సెక్టార్లో కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి దాన్ని అమలు చేస్తున్నందువల్ల ఇవాళ గడిచిన కొంతకాలంగా దేశంలో చాలా పేరెన్నికన్నటువంటి స్టార్ హోటల్స్ కానివ్వండి
ఇతరత్ర పర్యాటకానికి సంబంధించినటువంటి వివిధ రకాల సంస్థలు కానివ్వండి చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ఇవాళ మాతోటి ఎంఓయూలు చేసుకుంటున్నటువంటి సందర్భం మనం చేస్తా ఉన్నాం. సేనతో సేనాని కార్యక్రమంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ కేడర్కు దిశా నిర్దేశించారు. వన్ టౌన్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి నేతలు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లి బలీయమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు ఏ విధంగా పనిచేయాలో నిర్దేశించారు. సేనతో సేనాని కార్యక్రమంపై మా వి డిజిటల్ న్యూస్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. విశాఖ వేదికగా గత 3 రోజులుగా జరుగుతున్న సేనతో సేనాని కార్యక్రమం ఈ రోజుతో విజయవంతంగా ముగియనుంది. అయితే దీనికి సంబంధించి మొదటి రోజు కార్యకర్తల సమావేశంతో పాటు అదేవిధంగా ఎమ్మెల్యేలు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో లెజిస్లేటివ్ సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఆ రోజు సాయంత్రమే కార్యకర్తలు ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా రుషికొండను సందర్శించి అక్కడ ఉన్నటువంటి ప్యాలెస్ని సందర్శించి ప్యాలెస్ తాలూకా రానున్న రోజుల్లో ఏం చేయాలన్న దాని మీద అధికారులు చేపట్టాల్సిన చర్యలకు సూచనలు చేశారు. మూడవ రోజు అయినటువంటి నేడు ఈ కార్యక్రమాన్ని ముగింపు పలకనున్నారు. అయితే దీనికి సంబంధించి ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ డయాస్ మీద పూర్తిగా అన్నీ కూడా సిద్ధం చేశారు. నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఇదంతా కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి నాగేంద్రబాబు కూడా ఇప్పటికే విశాఖలో 3 రోజులుగా పర్యటిస్తున్నారు. కందుల దుర్గేష్ మంత్రులు కందుల దుర్గేష్తో పాటు ఇతర మంత్రులు కూడా విశాఖ చేరుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి పూర్తిగా వారి వంతు సహకారం అందించారు. అయితే దీనిలో భాగంగా ఈరోజు ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో పవన్ కళ్యాణ్ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఉద్దేశించి తన స్పీచ్ ఇవ్వబోతున్నారు. అయితే దీంట్లో దిశానిర్దేశం సంబంధించి నాయకులు ఎటువంటి అడుగుజాడల్లో నడాలి, రానున్న రోజుల్లో తమ పార్టీ ప్రతిష్టకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఈరోజు పూర్తిగా సందేశం ఇవ్వనున్నారు. అయితే ఈ గత ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయినప్పటికీ కూడా నేడు ఇదే ఈ మొట్టమొదటిసారిగా విశాఖలోనే పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి కారణం ఎన్ని రోజులు కూడా ప్రభుత్వంలో తాముంటూ ప్రభుత్వంలో తీసుకోవాల్సిన చర్యల మీద దృష్టి సారించామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు పార్టీ ప్రతిష్టతకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద విశాఖ వేదికగా ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి కూడా 14,000 మంది ముఖ్య నాయకులను మాత్రమే ఇక్కడ సమావేశానికి పిలుపునిచ్చారు. దీంట్లో ప్రతి ఒక్కరికి కూడా పాసును మంజూరు చేసి పాస్ ఉన్న వారికి మాత్రమే ఈ స్టేడియంలోకి ప్రవేశం కల్పించారు. అయితే ఈ 3 రోజుల కార్యక్రమంలో కూడా నాయకులకి లెజిస్లేటివ్ సంబంధించినటువంటి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా పూర్తిగా దిశానిర్దేశం చేశారని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో పార్టీ ఏ విధంగా మనుగడ సాధించాలి, పార్టీ నాయకులు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రజలకు ఎటువంటి సత్సంబంధాలు కలిగి ఉండాలి అనే దాని మీద పవన్ కళ్యాణ్ పూర్తిగా దిశానిర్దేశం చేశారు. ఫైనల్గా ఈరోజు మరికొద్ది క్షణాల్లో విశాఖ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా జరుగుతున్న సేనాతో సేనాని కార్యక్రమంలో పూర్తిగా కూడా ఆయన విజన్ ఏంటనేది తెలియజేస్తారు. కెమెరామెన్ దిలీప్తో ఎంఎస్ఆర్ ప్రసాద్, వైజాగ్ నుంచి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ విరుచుకుపడ్డారు. నగరంలో విశాఖ జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 15 నెలలుగా కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టేందుకు ప్రతిదానికి తమ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారంటూ భూతద్దంలో చూపేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విశాఖ రాజధానిగా చేసుకొని ముఖ్యమంత్రి పాలన సాగించేందుకు అనువైన భవనాలు రుషికొండ వద్ద నిర్మించడం జరిగిందన్నారు. అయితే నేడు విశాఖ వచ్చే కూటమి నేతలకు అదొక సందర్శన స్థలంగా మారిందని ఎద్దేవా చేశారు. ఆ భవనాల్లో సీలింగ్ పడిపోతుందంటూ తప్పుడు ప్రసారం జనసేన అధినేత చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీలింగ్ పడితే కిందనే పడతాదని, అంతేగాని 6 అడుగుల 8 అడుగుల దూరంలో పడదని విషయం పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలన్నారు. తాత్కాలిక సచివాలయం అంటూ చంద్రబాబు నిర్మించిన సచివాలయం దుస్థితి ఎలా ఉందో కూటమి నేతలు గ్రహించాలని గుడివాడ అమర్నాథ్ సూచించారు. ప్రతి చిన్న విషయానికి తమ అభినేతను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కూటమి నేతల డైవర్షన్ పాలిటిక్స్ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. విశాఖపట్నం వస్తే ఆ రోజు మా ప్రభుత్వంలో రిషికొండ దగ్గర నిర్మించినటువంటి రిసార్ట్ ఏదైతే ఉందో అది ఒక ల్యాండ్ మార్క్ లాగా అయిపోయింది. అంటే ఒక టూరిజం డెస్టినేషన్ అయిపోయింది. వాళ్ళకి వచ్చినటువంటి ప్రతిసారి ఏ పార్టీ నాయకులు వస్తే ఆ పార్టీ నాయకులు రావడం, ఆ రిసార్ట్ టూర్ వేయడం, బయటకు వచ్చి సెల్ఫీలు తీసుకోవడం, ఆహ్లాదంగా సముద్రాన్ని ఆస్వాదించడం, ఇది
సర్వసాధారణంగా గడిచినటువంటి 15 మాసాలుగా స్థానిక శాసనసభ్యుడి దగ్గర నుంచి, స్థానిక మంత్రుల దగ్గర నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, కూటమిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల దగ్గర నుంచి, ఆ పార్టీ అధినాయకుల దగ్గర నుంచి, ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల దగ్గర నుంచి అందరికీ కూడా ఒక టూరిస్ట్ డెస్టినేషన్ అయిపోయింది రిషికొండ రిసార్ట్. పవన్ కళ్యాణ్ గారు, వారికి సంబంధించినటువంటి వారి శాసనసభ్యులు అందరూ కూడా నిన్న వెళ్ళారు. వారు కూడా చాలా ఆనందపడ్డారు. నా ఉద్దేశంలో వీళ్ళు నాకేం కనబడుతుందంటే, ఇది ముఖ్యమంత్రి గారు వాడాలా, ముఖ్యమంత్రి గారు కొడుకు వాడుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాడుకోవాలా, ఎవరు వాడుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారు ఆ బిల్డింగ్ని వాడుకోవడానికి. మరి మనం తప్పుడు ప్రచారం చేశామే జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి తప్పుడు ప్రచారం మళ్ళీ మనకి ఎక్కడ బూమరాంగ్ అవుద్దేమో అని చెప్పి భయంతో వెళ్ళడం, ఫోటోలు తీసుకోవడం, ఆనందపడిపోవడం, వచ్చేయడం. బీసీ మహిళలకు సబ్కోటా ఇస్తూ 33% మహిళా బిల్లును ఆమోదించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శంకారపు జయశ్రీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరాహార దీక్షను చేపట్టారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థానిక నాయకులు, మహిళా నేతలు, బీసీలు దీక్షలో పాల్గొని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నేతలు శంకర్రావు, జయశ్రీ, గొర్ల శ్రీనివాస నాయుడు, బి చంద్రవాణి, బోసు, క్రాంతికుమారి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం జరిగేలా చూడాలన్నారు. 33% రిజర్వేషన్లతో కేంద్రం ఆమోదించిన మహిళా చట్టానికి బీసీ మహిళలకు సబ్కోటా ఇస్తూ సవరణ చేసి అమలు జరపాలని డిమాండ్ చేశారు. ఓబీసీ సంఘాలన్నీ దీనిపై పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడంపై మండిపడ్డారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఓబీసీల రిజర్వేషన్లతో పాటు మహిళా రిజర్వేషన్ల చట్టానికి ఓబీసీ మహిళలకు సబ్కోటా ఇస్తూ సవరణ చేయాలన్నారు. సబ్కోటా సవరణ చేసి కేంద్రం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని ఏపీ బీసీ సంక్షేమ సంఘం నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈరోజు విశాఖపట్నంలో ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర మహిళా అధ్యక్షులు జయశ్రీ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా విజయవాడ ధర్నా చౌక్లో ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మరి తిరుపతిలో కూడా ఒకరోజు కార్యక్రమాన్ని దీక్ష కొనసాగించి తదనంతరం ఢిల్లీలో కూడా జంతర్-మంతర్లో కూడా ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా పార్లమెంటు ఓపెనింగ్ సందర్భంలో మహిళలకి 33% రిజర్వేషన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు అన్ని రాజకీయ పార్టీలు కూడా. నేను మహిళా అధ్యక్షురాలు అయినప్పటి నుంచి అకుంఠిత దీక్షతో మహిళల కోసము తప్పక పోరాడాలని నిర్ణయించుకొని పోరాటం మొదలుపెట్టామండి. ఆ పోరాటంలో భాగమే ఈరోజు 33% రిజర్వేషన్లో ఓబీసీ వాటా ఎంత అని ప్రశ్నిస్తూ ఇంతవరకు విజయవాడలో ఈ నెలలోనే విజయవాడలో మన క్యాపిటల్ సిటీ అయిన విజయవాడలో మేము పోరాటం సలిపాము. 1 డే రిలే నిరాహార దీక్ష చేశామండి. మన బీసీఎల్కి సబ్కోటా ఎంతని ఈరోజు విశాఖపట్నంలో చేస్తున్నాం. మరి బీసీఎల్ని ఓట్ బ్యాంక్ రాజకీయంగా చూస్తారు కానీ బీసీఎల్ని మరి మాకు రావాల్సిన పదవులు, మా రిజర్వేషన్, మా జనాభా దామాషం ప్రకారం మాకు ఇవ్వాలని కూర్చున్నాం. అట్లా కానీ ఎలా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాం. ఈ 33%లో మా జనాభా ఎంత ఉంటే అంత % మహిళలకి రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి చట్టసభల్లో స్థానం కల్పించాలని కోరుతున్నాం. అలాగే విద్యా సంఘాల్లో కూడా ఉద్యోగాల్లో కూడా కోరుతున్నాం. ఎందుకంటే 33% మహిళల రిజర్వేషన్ జరుగుతుందని అంటే మహిళలు అత్యధికంగా ఓట్ బ్యాంకింగ్ ఉన్న విశాఖ జిల్లాలో జరగడం చాలా సంతోషదాయకం. నెక్స్ట్ మోడీ ప్రభుత్వం కొత్త భవనం కట్టగానే మోడీ ప్రభుత్వం ఫస్ట్ బిల్ మీద 30 సంవత్సరాల తర్వాత మనకి దీని 33% రిజర్వేషన్కి కేటాయించడం చాలా ఆనందదాయకం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో 50% ఉపాధి ఉక్కు నిర్వాసితులకు కాంట్రాక్ట్ కార్మికులుగా కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. సింగిల్ విండో పద్ధతిలో ఏ కాంట్రాక్టర్ అయినా సరే పాత కాంట్రాక్ట్ కార్మికులను తప్పనిసరిగా కొనసాగించాలనే నిబంధన పాటించాలని ఆయన హెచ్చరించారు.
స్టీల్ ప్లాంట్ ప్రక్షాళనలో భాగంగా యాజమాన్యం చేపడుతున్న సింగిల్ విండో కాంట్రాక్టర్ విధానానికి ప్రభుత్వం వ్యతిరేకత కాదని స్పష్టం చేశారు. గతంలో కొంతమంది కాంట్రాక్టర్లు, అధికారులు, కార్మిక నేతలు కుమ్మక్కుతో లేని 2000 మంది కాంట్రాక్ట్ కార్మికుల పేర్లను చూపించి జీతాలు దోచుకున్నారని, బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఈ అవకతవకలు బయటపడ్డాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పుడు పేర్లను తొలగించడం జరిగిందన్నారు. స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులు చాలా కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి భరోసా పొందేంత వరకు కాంట్రాక్ట్ విధానంలో ఉపాధి కల్పించాల్సిందేనని పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏదైతే స్టీల్ ప్లాంట్లో నిర్వాసితుల్ని తొలగిస్తున్నారు, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఏదైతే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయినింగ్స్ సంబంధించి చాలామందిని తొలగిస్తున్నారని చెప్పేసి వస్తుంది. మా దృష్టికి కూడా కొంతమందిని తొలగించినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే నిర్వాసితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సిఎండి గారికి చెప్పించడం జరిగింది. నిర్వాసితులు ఎవరైతే ఆర్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి ఎవరున్నా సరే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి అని క్లియర్గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెలుగు వ్యవహారిక భాషను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన మహనీయుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో తెలుగు భాషా దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలుగు భాష ఎంతో గొప్పదని భాష ఔన్నత్యాన్ని వివరించారు. పోటీ ప్రపంచంలో జీవించేందుకు పరభాషలు నేర్చుకుంటూ మాతృభాషను మరవకూడదని అన్నారు. మన తెలుగు భాషను పరిరక్షించుకోవడంతో పాటు దానిని అభివృద్ధి చేసి భావితరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని మంత్రి దుర్గేష్ చెప్పారు. నవంబర్, డిసెంబర్ నెలలో పద్య నాటకానికి ప్రాధాన్యత ఇస్తూ నంది నాటకోత్సవాలు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా నంది అవార్డులను త్వరలోనే ప్రదానం చేస్తామని చెప్పారు. 14 మందికి గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం అందజేసి 25,000 రూపాయల నగదు జ్ఞాపికలను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, కమిటీ సభ్యులు మండలి బుద్ధా ప్రసాద్, జానపద కళల అకాడమీ చైర్మన్ గంగులయ్య, సాహితీవేత్తలు, అధికారులు, తెలుగు భాషా అభిమానులు పాల్గొన్నారు. భాగంగానే మీ అందరికీ ఈ వేదిక మించి చెప్తా ఉన్నాం. ఇందాక మండలి బుద్ధప్రసాద్ గారు చెప్పినట్లుగా పద్య నాటకం ఏదైతే ఉందో మన జాతి యొక్క గొప్పదనాన్ని, మన భాష యొక్క గొప్పదనాన్ని, మన రాగాలాపన యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా తెలియజేసినటువంటి పద్య నాటకం ఏదైతే ఉందో అటువంటి నాటకాలతో కూడా కలిపినటువంటి నంది నాటకోత్సవాల్ని నవంబర్, డిసెంబర్లో మనం నిర్వహించుకుంటున్నాం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. దాంతోపాటు నంది అవార్డులు ఇవ్వటం కానీ అటువంటి కార్యక్రమాలని వరుసగా ఒక క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ గిడుగు గారి గురించి చెప్పారు. విశాఖ పర్యాటకంగానే కాకుండా రాష్ట్ర ఆర్థిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్గా ఎదుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నగరంలో బీచ్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో హాఫ్ ఆన్ హాఫ్ ఆఫ్ డబుల్ డెక్కర్ పర్యాటక బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లతొండ వరకు ఉన్న పర్యాటక ప్రాంతాల్లో తిరిగే ఈ బస్సుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సీఎం కొంత దూరం ప్రయాణించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పర్యాటకులకు ఈ బస్సు ప్రయాణం సరికొత్త అనుభూతినిస్తుందన్నారు. కేవలం 250 రూపాయల ఛార్జీతో 24 గంటలు ఈ బస్సులో ప్రయాణం చేయవచ్చునని తెలిపారు. పర్యాటకులు పర్యావరణ హితంగా ప్రవర్తించాలని, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. నగరంలో డేటా సెంటర్, సీ కేబుల్ ఏర్పాటు కాబోతున్నాయని, దీని ద్వారా విశాఖ ప్రపంచంతో అనుసంధానం అవుతుందని చంద్రబాబు తెలిపారు. రాబోయే రోజుల్లో విశాఖ భారత్ కే టెక్నాలజీ హబ్గా మారుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర మంత్రులు వంగరపూడి అనిత, కందుల దుర్గేష్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ బాబు, జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకభద్ర బాక్షి, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గాక్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు విశాఖపట్నానికి వచ్చినా నాకు కొంత న్యూ ఎనర్జీ వస్తూ ఉంటుంది. దానికి కారణం మీ ఉత్సాహమే. అలాంటి విశాఖపట్నానికి మేమందరం రుణపడి ఉన్నాం. విశాఖపట్నాన్ని భవిష్యత్తులో
నెంబర్ 1 సిటీగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరి ఒకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు మీరు చూస్తే ఒక నూతనమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది హాప్ ఆన్ అండ్ హాప్ ఆఫ్ బస్సు. ఇప్పుడే మీరు చూశారు, డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్. ఇది ఇక్కడి నుంచి 16 కిలోమీటర్ల జర్నీ చేస్తుంది. అదే మరిగా మీరు చూస్తే 2 బస్సులు ఫేజ్ 1 లో ప్రారంభిస్తారు. ఆ తర్వాత మిగిలిన బస్సులు కూడా ఏర్పాటు చేస్తాం అవసరమైతే డిమాండ్ బట్టి. ఇది ఆర్కే బీచ్ నుంచి మీరు ఈ దారిలో పోతూ తోట్లకొండ, ఇంకొక పక్కన అనేకమైనటువంటి ప్లేస్ ఆర్కే బీచ్ గాని, TU 142 గాని, సబ్మెరైన్, సీ హారియర్, హెలికాప్టర్ మ్యూజియం, VMRDA పార్క్, కైలాసగిరి రోప్వే, తేనేటి పార్క్, వ్యూ పాయింట్, నేషనల్ జూ పార్క్, టీటీడీ టెంపుల్, రిషికొండ బీచ్, అక్కడి నుంచి తోట్లకొండకు వచ్చి ఇస్తుంది. ఇదంతా కూడా 24 గంటలు 500 రూపాయలు అన్నారు కానీ మా విశాఖపట్నానికి 500 కాదు. అవసరమైతే ఆ సబ్సిడీ మేము కూడా ఇస్తాం. 250 రూపాయలకే పెట్టాం. అంటే 250 రూపాయలకి 24 గంటల్లో ఈ బీచ్ అంతా తిరిగే అవకాశం ఉంటుంది. ఆంధ్ర చెస్ అసోసియేషన్, విశాఖ చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వాల్తేర్ క్లబ్లో 2 రోజుల పాటు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫిడ్ రేటింగ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ 2025 శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖపత్ర బాగ్చి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి శంఖపత్ర బాగ్చి మాట్లాడుతూ చదరంగం ప్రపంచ ఆటల్లో ప్రఖ్యాతి వహించిందన్నారు. చదరంగం ఆటలో మేధాశక్తి, విజ్ఞాన పరిజ్ఞానం, వ్యూహాత్మకత, కళా నైపుణ్యం కలిసి ఉంటాయనడంలో అతి సంయుక్తి లేదన్నారు. ఇటువంటి క్రీడా పోటీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ సురేష్ మాట్లాడుతూ నవంబర్లో గుంటూరు విజ్ఞాన విద్యా సంస్థలో జరిగే టోర్నీ నుంచి ప్రపంచ జట్టును ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్య సలహాదారులు కేవీవి శర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, చీఫ్ ఆర్బిటర్ ఎస్ఎం ఫణికుమార్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నీలం భల్లా, టోర్నమెంట్ డైరెక్టర్ ఎస్ మణికంఠరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ ర్యాపిడ్ అండ్ బ్లిజ్ చెస్ టోర్నమెంట్ 2025 వాల్టేర్ క్లబ్ నిర్వహిస్తున్నారండి. చాలామంది చిన్నపిల్లలు పేరెంట్స్తో సహా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారండి. మన దగ్గర ఛాంపియన్ అలనా అందరికీ రోల్ మోడల్గా ఉన్నారండి. సో చెస్ అంటే చాలా ఫోకస్, అటెన్షన్ ఉండాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. మనకు ఇండియాలో ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్స్ ఉన్నారండి. చిన్న వయసులో చాలామంది గ్రాండ్ మాస్టర్గా సెలెక్ట్ అవుతున్నారండి. సో రెగ్యులర్గా ఇటువంటి టోర్నమెంట్ ఏర్పాటు చేయగలిగితే, చిన్న వయసులో టాలెంట్ ప్రోత్సహించగలిగితే ఖచ్చితంగా మన సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం నుండి మంచి చెస్ ప్లేయర్స్. Thank you for having me here today. It's such an honor and I am very happy to inspire many young children to play more chess and to shine in whatever aspect they want to, because chess ante it's very dear to me and ikkada Vizag ante nenu ikkada putti periganu, so naaku Vizag ante chala sentiment, it's home. సో ఇక్కడ టోర్నమెంట్స్ అవుతూ ఉండి ఇక్కడ చాలామంది పిల్లలు ఆడుతూ ఉంటే, వాళ్ళు గెలుస్తూ ఉంటే నాకు చూసి చాలా ఆనందం వేస్తుంది. అండ్ చాలామంది పిల్లలు ఇంకా మోటివేట్ అయ్యి ఇందాక కమిషనర్ సార్ చెప్పినట్టు వరల్డ్ ఛాంపియన్స్ అవి అవ్వాలి. టు కండక్ట్ దిస్ టోర్నమెంట్ ఇన్ వాల్తేర్ క్లబ్ అండ్ we're very thankful to the Walther Club. Now the world trend is depend upon the AP only, because we are putting so many grandmasters from AP. Our goal is to go to in each school for children development, because it will help all children brain maturity and stability. And we are also going to government homes, orphans,
and offering them free chess boards, free coaching, because once the orphans learn this game, their mind will be stabilized and their life will be strengthened. ఏఐ ల్యాబ్స్ను రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలలో ఉన్న వసతులు, భోజన పథకం అమలుపై ఆరా తీశారు. విద్యార్థులందరూ తమకు అన్నీ బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను నారా లోకేష్ వివరించారు. అనంతరం నగరంలో ఓ రిసార్ట్స్లో జరిగిన కార్యక్రమంలో సెయింట్ ఫౌండేషన్ సహకారంతో 50 ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంటీ ల్యాబ్స్, రోబోటిక్స్ ల్యాబ్స్ను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ భవిష్యత్తులో వచ్చే ఏఐ ఇండస్ట్రియల్ రివల్యూషన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు, యువతకు పిలుపునిచ్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా కరికులరీ మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. దీనివల్ల విద్యార్థులు ఎప్పటికప్పుడు ఆధునిక పరిజ్ఞానంపైన సంపూర్ణ అవగాహన పెంపొందించుకొని ఉన్నత స్థాయికి ఎదిగేందుకు దోహదపడుతుందని నారా లోకేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్ సంస్థ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, కొండపల్లి శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు? ఇంజనీర్ అవ్వాలనుకున్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, చేతులు దింపండి. ఎంతమంది డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు? ఓకే, చేతులు దింపండి. ఎంతమంది ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారు? ఐఏఎస్. ఓకే, ఎంతమంది చేతులు దింపండి అమ్మా. ఎంతమంది ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారు? పోలీస్. ఓకే, ఎంతమంది చేతులు దింపండి. ఎంతమంది టీచర్లు అవుదాం అనుకుంటున్నారు? సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం తరపున ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వాసవి మార్కెట్లో జరగబోయే 43వ గణపతి వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. గణపతి ఉత్సవ కమిటీ వాసవి మార్కెట్ నందిగామ ఆహ్వానం మేరకు ఈ వేడుక వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా సింహాచలం ఆలయం నుండి స్వామివారి ఉత్సవ విగ్రహాలు, ప్రత్యేక ప్రచార రథం నందిగామకు పయనమైంది. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ వర్గాలు కోరాయి. గణపతి ఉత్సవ కమిటీ వాసవి మార్కెట్ నందిగామ వారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడంలో కమిటీ నిమగ్నమై ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులను క్రీడాకారుల కోసం తమ ప్రభుత్వం కల్పిస్తుందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాప్ ఆధ్వర్యంలో ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ తెలుగు భాషా అభివృద్ధికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తి చిత్రపటాలకు మంత్రి లోకేష్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యదశ నుంచి పిల్లల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పిల్లలు మొబైల్ ఫోన్, పబ్జీ గేములకు అలవాటు పడిపోతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు గ్రాస్ రూట్ మొమెంటం క్రియేట్ చేశారని చెప్పారు. ఫలితంగా ప్రాథమిక విద్య నుంచి విద్యార్థులకు క్రీడల్లో నిరంతరం తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. క్రీడల్లో రాణించేందుకు విద్యార్థులు, యువత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడాకారులకు ఎటువంటి ప్రోత్సాహమైన అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నారా లోకేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు, శాప్ చైర్మన్ రవినాయుడు, ఎమ్మెల్సీ వేపాడి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. నా ముందల చాలా మంది మాట్లాడారు. పాలసీల దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో దాని గురించి మాట్లాడటం జరిగింది. నేను మళ్ళీ అది రిపీట్ చేయదలుచుకోలేదు. నేను ప్రత్యేకంగా కొన్ని విషయాలు మీతో చర్చించడానికి ఇక్కడ వచ్చాను. నాకు శాప్ చైర్మన్ గారు రవినాయుడు గారు మెసేజ్ పెట్టి, ఇట్లా నేషనల్ స్పోర్ట్స్ డే ఉంది, మీరు రాగలితే బాగుంటుందని కోరినప్పుడు నాకు అనేక కార్యక్రమాలు విశాఖపట్నంలో ఉన్నా కూడా లేదు, యువకులతో నేరుగా నేను మాట్లాడాలి, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకోవాలి,
ఒక స్పోర్ట్స్ అనేది గ్రాస్ రూట్ మూవ్మెంట్ గా ఎలా ఏర్పాటు చేయాలి అనే దానిపైన తెలుసుకునేదానికి ఈరోజు నేను మీ అందరి ముందర నిలబడటం జరుగుతుంది. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాయలసీమ పరమసముద్రం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. రాయలసీమను రతనాల సీమగా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాందేనన్న ముఖ్యమంత్రి. విశాఖలో విజయవంతంగా ముగిసిన సేనతో సేనాని జనసేన పార్టీ 3 రోజుల విస్తృత స్థాయి సమావేశాలు. ముగింపు సభలో పాల్గొని పార్టీ శ్రేణులకు దశాదిశా నిర్దేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మరోసారి మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధి భరోసా కూటమి ధ్యేయమని స్పష్టం. ఆంధ్ర చెస్ అసోసియేషన్, విశాఖ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో 2 రోజుల పాటు జరగనున్న ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ను ప్రారంభించి క్రీడాకారులను అభినందించిన నగర సిపి శంఖభద్ర బాక్షి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.